ఇప్పుడు చేయవలసిన పని మనం ఏంటంటే ఈరోజు మనం ఎంత సంపద ఉందో ఒక 2 జిల్లాల సంగతి చెప్తాం మీకు. మహబూబ్ నగర్ అయితే కరువు, 2 నదుల మధ్యన ఉంది, కృష్ణా నది, తుంగభద్ర నది, ఏ మండలం చూసినా దోఆబా అంటే 2 నదుల మధ్య ప్రదేశం. కానీ ఎంత కరువు, 35 లక్షల జనాభాల 16 లక్షల జనాభా పొట్ట చేత పట్టుకొని పట్నం ప్రదేశం వలసపోసే దుస్థితి ఎవరి కారణం? ఇప్పటికదే కేసీఆర్. ఇప్పుడైతే గతంలో వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లా ఎంత సంపద, ఆదిలాబాద్ జిల్లా మిత్రులు ఉంటే తెలుస్తుంది. 5 నదులు, గోదావరి, ప్రాణహిత, పెన్గంగ, కడెం, వరద నది. వరద అది వరద కాదు, వరద వరమిచ్చేది అని. 14 వాగులు, పెద్దవాగు, శుద్ధవాగు, సలివాగు, తాటితొర్రవాగు, వట్టివాగు, స్వర్ణవాగు. ఎన్ని వాగులు? 8 జలపాతాలు, పొచ్చర, కుంటాల, నల్లగుండం, గాయత్రి, కొరటక. ఇన్ని జలపాతాలు ఉండి ఇంత జల సంపద, అపారమైన ఖనిజ సంపద, అపారమైన అటవీ సంపద, అపారమైన జీవ సంపద ఉండి ఎందుకు దరిద్రం ఉన్నది? సరే, ఇది వదిలేద్దాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కరీంనగర్ జిల్లా ఏమవుతుందో చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఎక్కడికన్నా రాండి, టోల్ ప్లాజాల దగ్గర కొన్ని వేల లారీలు ఉంటాయి. ఏమొస్తుంటాయి వేల లారీలో? గంగుల కమలాకరెంటోడు మొత్తం కొండలను కొట్టి పారేసిండు. ఆఖరి కొండగట్టును కూడా సగం కొట్టిండు. ఆంజనేయ గుడి కొట్టిండు కదా. కొన్ని వేల లారీల్లో గ్రానైట్, కొన్ని వేల లారీల్లో ఇసుక. ఎవరు తెస్తారు ఇసుకను? కేటీఆర్, నేరల తెలుసు కదా మనకు. కొన్ని వేల లారీల్లో కలప ఎవరు మాయం చేస్తున్నారు? కవిత, అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నది. శ్రీధర్ బాబు, పుట్టమధు కలిసి చేస్తున్నారు. బయట కొట్లాడతారు, లోపల కలిసి ఉంటారు. కొన్ని వేల లారీల్లో ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి వచ్చే బొగ్గు. తెలంగాణ పరిపాలిస్తున్న వాళ్ళు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా. మైనింగే తెలంగాణలో ఏం లేదు ఇప్పుడు. లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా. ఈ మాఫియా నుంచి తెలంగాణ ఇప్పుడు విముక్తి చేయాలి. మైనింగ్ ఇంకేమైనా ఉందా? రేపటి నుంచి మనం తీర్చాల్సింది ఆ గ్రానైట్ మాయం కావాలి. గ్రానైట్ మాఫియాని జైల్లో పెట్టాలి. పెడతామా లేదా? తీర్మానం చేయాలి కదా. రేపటి నుంచి కార్యాచరణ. గ్రానైట్ ఒక్క కొండ కొట్టడానికి వీల్లేదు. మేకలు ఆకులు మేస్తే మేకలు కాసేవన్నీ జైల్లో పెడుతున్నారు. మేకలకు 5,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి కొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి? వాడిని ఏం చేయాలి? మరి చేయాలనా లేదా? వాడిని మంత్రి చేస్తుండ్రా. అందుకని ఏం చేయాలి? రేపటి నుంచి కొండలు మాయం కావద్దు, ఇసుక మాయం కావద్దు, వైన్ షాపులు ఉండొద్దు. వైన్ షాపులు ఉంటే జనమందరి తాగుబోతులను చేస్తున్నారు. తెలంగాణ ఎందుకు చేస్తున్నారంటే వాడు చేసే అరాచకాలు తెలియకుండా ఉండాలంటే జనమంతా మత్తులో తాగుతూ వాగుతూ తూగుతూ ఉండాలి. ఆదాయం ఇంకోటి లేదు వానికి. ఉడతా పంజాబ్ కాదు, ఉడతా తెలంగాణ, తేలిపోయే తెలంగాణ అయిపోయింది. సినిమా వచ్చిందిగా ఉడతా పంజాబ్. తెలంగాణ కూడా అంతే. ఎంతమైంది? మరి రేపటి నుంచి వైన్ షాపులు ఉంటాయా? ఆందోళన ఇక్కడ నుంచి. ఆడపిల్లల నాయకత్వం. మగవాళ్ళని నేను నమ్ముతలేను, ఆడవాళ్ళని నమ్ముతున్నా. పోరాటం చేస్తారు వాళ్ళు. రేపటి నుంచి అమ్మ మీ నాయకత్వంలో మద్య నిషేధ ఉద్యమం ఉండాలి. ఇక్కడ నుంచి తీర్మానం చేసిపోదాం. తెలంగాణలో మద్యం ఉండడానికి వీల్లేదు. తాగుబోతుల తెలంగాణ వద్దు. తాగి కారు నడిపితే జైలు, తాగి పరిపాలన నడిపితే, తాగి రాష్ట్రాన్ని నడిపితే ఏమి శిక్ష ఉండాలా లేదా? ఆయన మానేసిండట కదా. రోజు మానేస్తుండు. ఇంకేమన్నా అంటే పెగ్గుకు మధ్య మానేస్తున్నాడు. పెగ్గుకు మధ్య మానేస్తున్నాడు. ఇన్నిసార్లు మానేస్తున్నాడు. ఏం చేయాలి మనం? మద్య నిషేధం, ప్రజల మధ్య నిషేధం పెడతాం. నిన్నటిదాకా యురేనియం సాగనిచ్చినవు చేసిండు కదా. ఇప్పుడు తీర్మానం చేసిండు. జనం చెప్పులతో కొడితే, ఎడమకాలు చెప్పులతో 32 పనులు రాలగొడితే అప్పుడు బుద్ధి వస్తుంది. తీర్మానం ఈరోజు